ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణ గండం పొంచి ఉంది. కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ఇప్పటికే సిటీలో వర్షం మొదలైంది. దీనికి తోడు మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. అటు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కు వెళ్లే మ్యాచ్ తో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణ గండం పొంచి ఉంది. కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ఇప్పటికే సిటీలో వర్షం మొదలైంది. దీనికి తోడు మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. అటు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కు వెళ్లే మ్యాచ్ తో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు ఉప్పల్ స్టేడియం దగ్గరకు ఫ్యాన్స్ కూడా ఇప్పటికే భారీగా చేరుకోవడంతో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అధికంగా ఈ రోజు వర్షపాతం నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు ఈ మెజర్మెంట్ జారీ చేసినప్పటికీ మ్యాచ్ యథావిధంగా కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వర్షం కారణంగా ఒకేసారి అనుకోకుండా కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం పిచ్ ని అంతా కూడా వారు కవర్స్ వేసి కప్పు వేసినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ రోజు కూడా హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 70,000 నుంచి 1,00,000 వరకు టికెట్లు సేల్ అయ్యాయి. ఆన్లైన్ ద్వారా సేల్ అవ్వడము, కొన్ని ఫిజికల్ గా చేతికి అందించడం, కొంతమంది విఐపి వివిఐపి కోటాలకు సంబంధించి ఈ టికెట్ ఇప్పటికే అందజేసినటువంటి టైంలో తీరా కొన్ని గంటల్లో ఎస్ఆర్హెచ్ గుజరాత్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కి అత్యంత భారీ వర్షం నమోదైనటువంటి వెంటనే ఈ మ్యాచ్ ని కండక్ట్ చేయాలా చేయొద్దా అనే దానిపై మాత్రం ఇప్పుడు ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఉప్పల్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. ఈ స్థాయిలోనే ఈ రోజు వర్షపాతం నమోదైతే మాత్రం మ్యాచ్ ని క్యాన్సిల్ చేసి తిరిగి వారి డబ్బులు వారికి ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా వర్షపాతం కొంత తీవ్రత తగ్గితే మాత్రం పూర్తి స్థాయిలో తగ్గినటువంటి వెంటనే యథాతథంగా మ్యాచ్ ని కండక్ట్ చేసి 70,000 మంది అభిమానులందరినీ కూడా స్టేడియానికి పిలిపించి దాని ద్వారా వీక్ష ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అనుకున్న దానికంటే కూడా ఈ వర్ష ఎక్కువగా నమోదవ్వడంతో ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకుని అక్కడ కొంతమంది టికెట్స్ కోసం ఎదురుచూడము, టికెట్స్ కొన్నటువంటి వారు స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ వర్ష కారణంగా మాత్రం మ్యాచ్ పై ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు కవర్ కప్పడము పిచ్ తో లేట్ అయినట్టయితే మాత్రం పిచ్ పూర్తిగా వర్షం నీళ్లతో నిండిపోయి తడిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అటు బ్యాటింగ్ కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొదట ఎవరైతే టాస్ గెలిచి బ్యాటింగ్ కి వెళ్తారో వారు మాత్రం ఈ వర్షం కారణంగా పిచ్ పూర్తిగా తడిసి ఉండడంతో మాత్రం బ్యాటింగ్ కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. బాల్ ఎక్కువగా స్పీడ్ గా వెళ్లకుండా వాటర్ దాన్ని ఇమీడియట్ గా బాల్ ని పట్టేస్తుంది. కాబట్టి మొదట టాస్ గెలిచి ఆడేటువంటి అటు గుజరాత్ కానీ ఇటు హైదరాబాద్ కానీ మొదట టాస్ గెలిచినటువంటి ఫస్ట్ ఓపెనింగ్స్ కి మాత్రం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్ష ప్రభావంతో మాత్రం పూర్తి స్థాయిలో రద్దు చేసుకుంటే ఇంకో రీషెడ్యూల్ లో భాగంగా ఈ గుజరాత్ హైదరాబాద్ మ్యాచెస్ ఇవి ఇంకెప్పుడైనా కండక్ట్ చేస్తారనే దాంతో మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణ గండం పొంచి ఉంది. కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ఇప్పటికే సిటీలో వర్షం మొదలైంది. దీనికి తోడు మరో 2 గంటల పాటు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. ఇకటు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కు వెళ్లే మ్యాచ్ తో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు ఉప్పల్ స్టేడియం దగ్గరకు ఇప్పటికే ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో అంతా గందరగోళం ఏర్పడింది. రవితేజ ఇప్పటికే ఎస్ఆర్హెచ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నారు. తనిఖీలు కూడా పూర్తయ్యాయి. ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్తా ఉన్నారు. ఈ టైంలోనే ఈ వర్షపాతం తీవ్రంగా నమోదైనటువంటి వెంటనే మ్యాచ్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక టెన్షన్ గా నెలకొంది. ఇప్పటికే తమ ఇష్టమైనటువంటి ఆటగాళ్లు హైదరాబాద్ రాబోతా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే సెమీఫైనల్ కి రీచ్ అయ్యేటువంటి ఈ టైంలో గత ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సందర్భంగా కూడా ఈ వర్ష గండం ఉందేమో అని కూడా భావించారు. ఆ రోజు కూడా తీవ్రంగా వర్షపాతం నమోదవ్వడం, తీరా మ్యాచ్ స్టార్ట్ అయ్యి 6:30 ప్రాంతంలో కూడా వర్షం పూర్తిగా నిలిచిపోవడంతో మాత్రం మ్యాచ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ రోజు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, శంషాబాద్, పటాన్ చెరువు, సంగారెడ్డి ప్రాంతంలో ఈ వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం కూడా నమోదవుతా ఉంటుంది. ఈ రోజు వెళ్లాల్సినటువంటి ప్రయాణాలు కూడా వాయిదా వేస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చింది. సడన్ గా ఇదే రోజు సెమీఫైనల్ కి వెళ్లేటువంటి టైంలోనే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి ఈ వర్షగండం మొదట ఉన్నప్పటికీ అప్పుడు మాత్రం సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ గా మ్యాచ్ సాగింది. ఈ రోజు మ్యాచ్ ఏం జరగబోతా ఉంది, మళ్ళీ ఈ వర్షగండంతో మ్యాచ్ ఏమైనా రీషెడ్యూల్ చేసి వాయిదా వేసి ఇంకో డేట్ ఏదైనా ఫిక్స్ చేసుకుంటారా, ఇదే వర్షంలో ఆడించడానికి కూడా హెచ్సిఏ సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు అనే దానిపై కూడా ఇంకా దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే వర్షంతో పిచ్ అంతా కూడా గడిచిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. కొంత ఆలస్యమైంది. అప్పటికే స్టేడియం సిబ్బంది అంతా కూడా ప్లాస్టిక్ కవర్స్ అన్ని, ఫైబర్ కవర్స్ అన్ని కూడా గ్రౌండ్ లోకి తీసుకొచ్చి పిచ్ అంతా కూడా కవర్ చేసేటువంటి టైంలోనే అప్పటికే వర్షపాతం ఎక్కువగా నమోదైంది. పిచ్ అంతా కూడా కొంత తడిసిపోయింది అనేది కూడా ఆటగాళ్లు భావిస్తా ఉన్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ ఆగిపోయి కవర్లన్నీ కూడా తొలగించిన తర్వాత వీరు ఆడేటువంటి క్రికెట్ గేమ్ కి గ్రౌండ్ సహకరిస్తుందా లేదా, మొదట ఇన్నింగ్స్ ఆడేటువంటి జట్టుకు మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పిచ్ అంతా వర్షంతో తడిచిపోయింది కాబట్టి వీళ్ళు కొట్టిన ప్రతి డ్రైవ్ షాట్ బాల్ ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీనిపైన హెచ్సిఏ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, బీసీసీఐ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా, ఒకవేళ ఈ వర్షం కారణంగా ఆ రకంగానే మ్యాచ్ కంటిన్యూ చేస్తే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి ఆటగాళ్లకు కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. గెలుపొందకుండా వీళ్ళు అవుట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వెదర్ దృష్టిలో పెట్టుకుని హెచ్సిఏ మరి కాసేపట్లో ఒక నిర్ణయం తీసుకుని యాజ్ టీజ్ గా మ్యాచ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఈసారి వాయిదా వేయాలనుకుంటా ఉన్నారనే దానిపై మాత్రం అధికారులు ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడుతూ హెచ్సిఏ మరి కాసేపట్లో దీనిపై అఫీషియల్ గా ఒక ప్రకటన రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంటాయి. అంటే ఇప్పటికే ఫ్యాన్స్ కూడా భారీగా చేరుకున్నట్టున్నారు. మరి ఎలా దీన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఉంటుందంటారు? ప్రతిసారి ఈ మ్యాచ్ జరిగేటువంటి కొన్ని రోజుల ముందుగానే ఫిజికల్ గా టికెట్లు అమ్మేటువంటి ప్రక్రియ కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతా ఉంది. జింకానా గ్రౌండ్స్ లో ఈ టికెట్స్ కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆటగాళ్ల సంబంధించి క్రికెట్ అభిమానులందరికీ ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి, శివారు ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా క్యూ లైన్ ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు కొనసాగేవి. కానీ నూతన కమిటీ, జగన్మోహన్ రావు కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా చేంజ్ చేసి విధి విధానాలంతా కూడా మార్చేసి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఎక్కువగా ఈ విఐపి కోటాల ద్వారానే ఈ టికెట్ ఎక్కువగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది బ్లాక్ దందాలు అమ్ముతున్నారని, కొంతమంది స్కూల్ ని అడ్డుగా పెట్టుకొని దాని ద్వారా దందా చేస్తూ ఉన్న టికెట్స్ అంటే కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో హెచ్సిఏని ముట్టడించేటువంటి ప్రయత్నం చేసింది. ఇతర విద్యార్థి సంఘాలు కూడా హెచ్సిఏ తీరును వ్యతిరేకిస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన చేసింది. ఇంత కష్టపడి టికెట్లు చేతికొచ్చిన తర్వాత
తీరా మ్యాచ్ ని చూసేటువంటి టైంకి వెళ్ళేటప్పుడు ఈ వర్ష ప్రభావం ఒకటి, టికెట్లు దొరకకుండా ఇబ్బంది పడడం ఒకటి, రకరకాల సమస్యల మధ్య ప్రతిసారి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వీక్షించాల్సి వస్తుంది. ఈసారైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ వీక్షిద్దామని ఎంతో ఆశతో వచ్చినటువంటి ఆటగాళ్లకు, దాంతో పాటు వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ వర్షగండం తప్పేటట్టు లేనట్టుగా కనబడుతోంది. వర్షపాతం ఎక్కువగానే నమోదైంది, అనుకున్న దానికంటే మిల్లీమీటర్ల వర్షం ఎక్కువగా నమోదైంది. పిచ్ అంతా కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతోంది. అన్ని వైపుల నుంచి ప్లాస్టిక్ కవర్స్ తో గ్రౌండ్ అంతా కూడా కవర్ చేసి వర్షపాతం, వాటర్ అక్కడ నిలవకుండా వారి ప్రయత్నాలు అయితే వారు జరుపుతా ఉన్నారు. కానీ అప్పటికే కొద్ది మేరకు పిచ్ అంతా కూడా వర్షంతో తడిసిపోయి నిండిపోయింది, వాటర్ ఎక్కువగా ఇంకిపోయింది దాంట్లో అని మాత్రం హెచ్సిఏ సిబ్బంది చెప్తా ఉన్నది. 6:30కు ఎగ్జాక్ట్ గా టాస్ వేసుకొని టాస్ గెలిచినటువంటి వ్యక్తులు మొదట బ్యాటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వాతావరణ మార్పు, కురిసినటువంటి వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్సిఏ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఒకవేళ మ్యాచ్ జరపకపోతే గుజరాత్ కి, ఎస్ఆర్హెచ్ కి చెరొక పాయింట్ కేటాయించి రికార్డ్స్ లోకి ఎక్కిస్తారా, లేదా ఇదే మ్యాచ్ ని మళ్ళీ రీషెడ్యూలింగ్ చేస్తూ వేరే డేట్ అప్పుడు మ్యాచ్ ని కండక్ట్ చేయాలనుకుంటా ఉన్నారా? ఒకవేళ మ్యాచ్ కండక్ట్ చేస్తే మళ్ళీ ఈ స్థాయిలోనే వర్షపాతం నమోదైంది అంటే మ్యాచ్ తీవ్రంగా అట్టహాసంగా మధ్యలోనే నిలిపియాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాతావరణ శాఖ సూచనలు, సలహాల మేరకే హెచ్సిఏ ఆదేశాలు పాటిస్తా వస్తా ఉంది. సాయంత్రం వరకు ఏదైనా వర్షపాతం ఇంకోగా ఎక్కువ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? మ్యాచ్ స్టార్ట్ అయ్యి అర్ధరాత్రి 11-12 గంటల వరకు కూడా ఈ మ్యాచ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఇంకా వర్షపాతం ఈ రకంగా నమోదైతే మాత్రం తీవ్రంగా ఆటగాళ్లు, ప్రేక్షకులు, హెచ్సిఏ నిర్వాహకులంతా కూడా తీవ్ర గందరగోళంగా, అభ్యంతరాలు, ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కుప్పల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణ గండం పొంచి ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ముందస్తుగానే ప్రకటించినప్పటికీ ఈ రోజు అనూహ్యంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా మ్యాచ్ కు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు వర్షం పడడంతో ఇటు ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కి అకస్మాత్తుగా వరుణగండం పొంచి ఉండడంతో ఈ మ్యాచ్ కి వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ఇప్పటికే సిటీ మొత్తం కూడా వర్షం మొదలైంది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా భారీ వర్షం పడుతుంది. ఇటు నాంపల్లిలో కూడా విపరీతంగా వర్షం పడుతోంది. దీనికి తోడు మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు దారి తీసింది. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం డైలమాలో పడ్డారు. అటు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కు వెళ్లే మ్యాచ్ తో కూడా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనికి తోడు ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో అంత గందరగోళంగా పరిస్థితి ఏర్పడింది. మరి ఇండియాలో ఐపీఎల్ కి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఫస్ట్ నుంచి కూడా 2008 ఎప్పుడైతే ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఐపీఎల్ లో. మొదట్లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ కా కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అడమ్ గిల్క్రిస్ట్ కూడా మొదటి సీజన్ లో కూడా హైదరాబాద్ ని లీడ్ చేశారు. అనంతరం కూడా యాజమాన్యాలు మారాయి. కానీ ఈసారి ఎన్నడూ లేని రీతిలో ఫస్ట్ సీజన్ లో గెలుచుకుంది డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ ని. అనంతరం కూడా మనం చూసుకుంటే ఎప్పుడు కూడా గెలవలేదు. కానీ ఈసారి ట్రావెల్ సేట్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ తో పాటు అభిషేక్ శర్మ ఆధ్వర్యంలో ఓపెనింగ్ అదర కొడుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. అలాగే నటరాజన్, అలాగే భువనేష్ కుమార్ కూడా బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుండడంతో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకుంటుంది అనే ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. సో ఈ రోజు గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లే ఆఫ్ కి చేర్చుకునే దశలో ఇలా అకస్మాత్తుగా వర్షం పడడం కూడా ఇటు ఎస్ఆర్హెచ్ టీమ్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా తీవ్రంగా కలవరపరుస్తుంది. సో ఐపీఎల్ బేసిక్ ఏంటంటే ఇండియాలో ఉన్న గ్రామీణ స్థాయిలో ఉన్న క్రికెటర్లందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మెరిట్, టాలెంట్ ఉన్న క్రికెటర్స్ ని పిక్ చేసి ఇండియన్ క్రికెట్ టీమ్ తో పాటు రంజీ ట్రోఫీ ఏ టీంలలో కూడా ఇలా అవకాశాలు కల్పిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కూడా ఐపీఎల్ కి చాలా క్రేజ్. మొత్తం ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా
చిన్న పెద్ద ముసలి ముసుగా అనుకోకుండా అందరూ కూడా ఐపీఎల్ కి టీవీలో కతుక్కుపోతారు. సాయంత్రం 7 గంటలైందంటే ప్రత్యేకంగా మన హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పనే లేదు. హైదరాబాద్ లో ఉన్నంత క్రికెట్ పిచ్చి ఇంకా ఎవరికి ఉండదని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మ్యాచ్ కి సో అభిమానులందరూ కూడా స్టేడియం వద్దకు బారులు తీరారు. కానీ ఇప్పుడు వర్షం పడుతుండడంతో అక్కడ పిచ్ కూడా బాగా పిచ్ కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ స్టేడియం మొత్తం కవర్ చేసి పెట్టారు. కానీ ఇదే 2 గంటల పాటు గిట వర్షం కొనసాగితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంటుందని కూడా హెచ్సిఏ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఒక 1 hour 30 minutes లో గిట వర్షం తగ్గిపోయి ఉంటే మళ్ళీ స్టేడియం అంతా కూడా డ్రై చేస్తారు, వెట్ ఉన్న స్టేడియాన్ని. అలాగే పిచ్ ని కూడా చాలా ప్రొటెక్టివ్ గా ఉంచారు. కానీ ఈ వర్షం మోర్ దెన్ 2 hours పడితే మాత్రము మ్యాచ్ రద్దే అవకాశాలు ఉంటున్నాయని అంటున్నారు. దీనిపైన పూర్తి క్లారిటీ మనకి ఒక 1 hour లో తెలుస్తుంది. రేనా ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Ini video